హాయ్ అండి. వరలక్ష్మి పండుగ అయితే చేస్తున్నాం మేము. వరలక్ష్మి పండుగ అయితే పండుగ రోజు మేము చేయలేదు, నెక్స్ట్ వారం అయితే చేస్తున్నాము. చూడండి, ఇది చాలా లేట్ కదా. విగ్రహం అయితే రెడీ చేస్తున్నాను నేను. ఈ విగ్రహంకి అయితే చీర అయితే అంతా రెడీ చేసుకొనేసి అంతా ఫోల్డ్ చేసుకొని ఇట్లా క్లిప్పులు పెట్టేసుకున్నాను. ఒక్కతే కదా, అందుకోసమే నేను అంతా ఇట్లా రెడీ చేస్తున్నాను. మా అత్త కూతురు వస్తానని చెప్పింది, వస్తుంది మా అత్త కూతురు కూడా. వాళ్ళు ఇంకా రాలేదు. మా అక్క అందరికీ చెప్తున్నాను వస్తారు పండుగకి. వాళ్ళు ఫస్ట్ వారమే చేసేస్తున్నారు కదా, నేనైతే తర్వాత వారం చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఇట్లా చేస్తూ ఉన్నాను. మా అత్త కూతురు వచ్చేసింది, ఈమెనే మా అత్త కూతురు. అంతా వచ్చి రెడీ చేసిస్తుంది. నాకు కాదు అని చెప్పేసి, కాలు కాదని చెప్పేసి అంతా రెడీ చేస్తుంది కూర్చొనేసి. కలుషం అయితే చేస్తుంది. విగ్రహం అంతా రెడీ చేసేస్తున్నాం. అంతా చూసారు కదా, విగ్రహం చీర కట్టేసి అంతా పూలు పెట్టి మొక్కము అంతా రెడీ చేసేసి రెడీ చేస్తాను. ఇంకా చెరుకు మోసలు అరటి మోసలు అయితే కట్టాలా. ప్లేట్లకు కూడా మా అమ్మ అంతా రెడీ చేసి ఇచ్చేసింది. ఇదంతా చూడండి, నాకు అసలు కాదు ఇట్లా వంగి పని చేయాలంటే అవుతా ఉండలేదు, కాలు ఇబ్బందిగా ఉంది. అందుకోసమే అంతా వీళ్ళు రెడీ చేసిస్తూ ఉన్నారు. దీపాలు అంతా కలుషము అంతా వాళ్ళంతా రెడీ చేస్తూ ఉన్నారు. నేనైతే అట్లా వంకొనేసి ఇట్లంతా ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాను. ఇవి రెడీ చేసుకునేస్తాను, టైం అవుతుంది అని చెప్పేసి. ఫస్ట్ వారం అయితే నాకు ఎందుకో అట్లా బాగుండలేదు, అందుకోసమే చేయలేదు, ఎంత బాగుండలేదని. నెక్స్ట్ వారం అయితే ఇప్పుడైతే చేస్తాను వరలక్ష్మి వ్రతము. సింపుల్గా చేస్తాను నేను, ఎక్కువ ఓవర్గా అనేది చేసేకపోను, సింపుల్గానే అట్లా చేస్తూ ఉంటాను అంతే. మనకి దేవుని పూజ అనేది కావాలా, ఎక్కువ ఓవర్గా అట్లంతా మనకి అది కాదు కావాల్సిండేది. దేవుని పూజ భక్తి అనేది కావాలా మనకి. ఇదైతే నేను చేస్తాను. మా ఆయన అయితే చెరుకు మోసలు అరటి మోసలు అయితే కట్టిస్తున్నారు. మా ఆయన కూడా అంతా హెల్ప్ చేసిస్తున్నారు. నాకు ఎట్లా ఇబ్బంది అని చెప్పేసి ఆయనే అంతా చూడండి, మా అమ్మ, మా అత్త కూతురు, మా ఆయన అందరూ హెల్ప్ చేసిస్తున్నారు. నాకైతే కాదు కదా అని చెప్పి చేసిస్తాను. చూసారా, చెరుకు మోసలు అంతా కట్టించేసి ఇవి షోప్ తీసుకొచ్చినాము. షోపులు దౌనము అన్నీ తీసుకొచ్చిన, అవి కూడా అంతా పెట్టేయమని నేను తీసుకున్నాను. అట్లా పెట్టించేయండి అని చెప్పేసి. చూడండి ఎంత సింపుల్గా అయితే మా ఇంట్లో పూజ అయితే రెడీ చేస్తున్నాము. చూసారు కదా, చాలా సింపుల్గా చేస్తున్నాము, ఎక్కువ మేము ఓవర్గా అయితే చేస్తూ ఉండలేదు. చూడండి ఎంత బాగుంటాయి. మనం ఎంత పూజ చేసినా కూడా అరటి మోసలు చెరుకు మోసలు కట్టకపోతే అస్సలు బాగుండదు, మనకి పూజ చేసినట్లుగానే ఉండదు. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు అరటి మోసలు అంతా కట్టేదిని చాలా బాగుంది. అరటాకులో తిన్నా కూడా అంతే బాగుంటుంది. ఇవి అరటివి చెట్లు కట్టినా కూడా చాలా బాగుంటుంది. ఇవైతే ఇవి కూడా అంతే, ఇట్లా డిజైన్కి పెట్టేస్తే అంత షో ఇవి బాగుంటుంది. వెనకాలంతా ఇంకా రెడీ చేద్దాం అనుకున్నాను, నా చేత కాదు, అందుకోసమే ఇంత సింపుల్గా అయితే చేస్తున్నాను. లేదంటే వెనకాలంతా బాగా షో చేసేసి అట్లా రెడీ చేద్దాము అనుకోన్నాను. ఇదైతే ఎట్లా అట్లా అయిపోయింది. చూసారు కదా, అంతా రెడీ అయిపోయింది. పెట్టేస్తున్నాము అన్నీని. అందరికీ పిలిచినాను కుంకుమ పెట్టుకొని, మా ఫ్రెండ్ వాళ్ళకి అందరికీ చెప్తున్నాను నేను, వస్తారు అందరూ. చూడడానికి వచ్చింది మా ఫ్రెండ్ అయితే. ఇప్పుడైతే నేను రెడీ చేస్తాను. మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది, మా అమ్మ, మా ఫ్రెండ్, మా అత్త కూతురు అందరూ. ఇంకా అందరికీ పిలిచినాను, సాయంత్రం వస్తామక్క అని చెప్తున్నారు. ఇప్పుడైతే వీళ్ళు ఉండే వాళ్ళకైతే కుంకుమ ఇస్తామని చెప్పేసి పిలుస్తున్నాను. పూజ అయితే చేసేస్తా ఉన్నాను నేను. అంతా రెడీ అయిపోయింది. దేవునికి పొంగల్ అయితే చేస్తున్నాను నేను. ఇంకా ఐటమ్స్ అంతా కారం పెట్టలేదు నేను, స్వీట్స్ అన్నీ పెట్టేస్తాను. స్వీట్స్ తీసుకొచ్చి, కారం అయితే నేను పెట్టిన ఎక్కువ దేవుడికి. ఇప్పుడైతే పూజ చేసేస్తాను, తొందరగా పూజ చేస్తే టైం అయిపోతుంది. చూసారు కదా, మా సింపుల్గా మా ఇంట్లో అమ్మవారి పూజ అయితే ఇట్లా ఉంటుంది. వరలక్ష్మి వ్రతం అందరూ అయితే డబ్బులు అంతా ఇట్లా అట్లా కట్టేసి వేస్తూ ఉంటారు. నేనైతే అసలు డబ్బులు నోట్లు అయితే అసలు పెట్టను, చిల్లర అయితే నేను ఎక్కువ పెట్టేస్తూ ఉంటాను. చిల్లరే అమ్మవారికి ఇష్టము, ఎక్కువ నోట్లు అయితే పెట్టకూడదు. ఎవరైనా అంతే, నోట్లు అస్సలు పెట్టకూడదు. అంతా కట్లు అట్లా పెట్టేస్తూ ఉంటారు, నోట్లు అస్సలు పెట్టకూడదు. మనము ఎప్పుడున్నా అమ్మవారికి చిల్లర అంటేనే చాలా ఇష్టం, అందుకోసమే నేను అన్ని కాయిన్లు అన్నీ పెట్టేసి ఉంటాను. ఆ కాయిన్లే పెట్టేస్తూ ఉంటాను నేను. చూడండి, అంత పూజ అయితే బాగా నీట్గా అయిపోయింది, తొందరగా అయిపోయింది. టైం కూడా అట్లా మార్నింగేనే అయిపోయింది అంతా. పూజ కూడా బాగా జరిగింది. పూజ అయితే మాకైతే చూడండి, ఫస్ట్ వారం అయితే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, అందుకోసమే చేయలేదు. ఇప్పుడైతే చేస్తూ ఉన్నాను. 3 వారాలు అట్లా వచ్చింటాయి కదా, మనం ఎప్పుడైనా చేసుకొనొచ్చు ఈ పండుగ. ఇంకా లాస్ట్ వారం కూడా ఉంది, అప్పుడు కూడా చేసుకొనొచ్చు చేసేవాళ్ళు. అయితే పూజ చేసేస్తున్నాను నేను. సంవత్సరానికి ఒకసారి కదా వచ్చేది అమ్మవారి పండుగ. బాగాలేదని చెప్పేసి ఊరికే ఉండేస్తే ఎట్లా అని చెప్పేసి నెక్స్ట్ వారం అన్నా చేసుకుందామని చెప్పేసి ఈ వారమే నేను ఇట్లా ఏర్పాట్లు చేసుకున్నాను.
మా ఆయన అయితే ఎందుకులే నీకు బాగుండదు కదా, బాగాలేదు అని చెప్పేసి వద్దు అని చెప్పారు. కాలు కాదు అని చెప్పి నేనైతే ఇంకా కాలు కాదు అని చెప్పేసి ఊరికే ఉంటే ఎట్లా, ఎప్పుడు చేస్తూ ఉంటాం కదా, నేను పెళ్ళైనప్పటి నుంచి నేను చేస్తూనే ఉంటాను పూజ అయితే, అమ్మవారి పూజ. ఇప్పుడైతే వదిలేస్తే ఎట్లా అని చెప్పేసి ఎట్లా చేసేస్తాను నేనైతే. పూజ కూడా అయిపోయి చూడండి, అయిపోయాయి కదా పూజ. మా ఆయన కూడా పూజ చేసేస్తాను, తొందరగా బయటకు పోవాలా. మా ఆయనకైతే ఎవరు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఏదో బిల్డింగ్ పని ఉందని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నారు మా ఆయన. నేనైతే మొక్కొనేసి ఎట్లా పోండి దండం పెట్టుకొని అని చెప్తే కాళ్ళకు కూడా దండం పెట్టుకున్నాను, అక్షంతలేసి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను నేను. ఇంకా వీళ్ళైతే మా అత్త కూతురు వాళ్ళు కూడా పూజ చేసుకుంటూ ఉన్నారు. సింపుల్గా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇట్లా జరిగింది. మా పిల్లలు అయితే షాప్ దగ్గరికి పోయినారు, ఎవరు లేరు, అంతా షాప్ తీస్తున్నాం కదా, మా పెయింట్ షాప్ దగ్గర అంతా ఉన్నారు వాళ్ళు. నేనైతే ఇట్లా చేసుకున్నాను అమ్మవారి పూజ అయితే ఇట్లా వరలక్ష్మి వ్రతం. ఇంకా వీళ్ళు వచ్చినారు కదా కుంకుమ ఇస్తాము అని చెప్పేసి కుంకుమ అన్నీ రెడీ చేసేస్తున్నాను నేను, తాంబూలం ఇచ్చేస్తాము అని చెప్పేసి. చూడండి మా ఫ్రెండ్ ఈమె వచ్చేసి, మా ఫ్రెండ్కి రమ్మని చెప్పింటే వాళ్ళు మేముండే దగ్గర కాదు ఉండేది, వేరే చోటు ఉండేది. ఫోన్ చేసేదిని పాపం వచ్చేసింది, రా పండుగ చేస్తాను కుంకుమ తీసుకొని పోదు అంటే నా ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇంకా అందరికీ పిలుస్తున్నాను, సాయంత్రం వస్తాను అని చెప్తున్నారు అందరూ. వీళ్ళ ముగ్గురికే మాత్రమే ఇప్పుడు ఇస్తాను. ఇంకా చూడండి మా అమ్మ, మా ఫ్రెండ్, మా అత్త కూతురు వాళ్ళకి మాత్రం ఇస్తాను ఇప్పుడు కుంకుమ అయితే. తాంబూలు మీయాలి కదా వాళ్ళకి, చూడండి అట్లా. ఇట్లా అయితే ఉంటుంది మాది. ఒక్కొక్కరు ఒక్కొక్కసారే వస్తూ ఉంటారు, అందరూ ఒకేసారి వస్తే అందరికీ ఇస్తే బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు, అందుకోసమే వచ్చిండే వాళ్ళకైతే ఇస్తూ ఉంటాను. ఇంకా సాయంత్రం కొంతమందికి అయితే ఇస్తాను, ఇప్పుడు ఉండే వాళ్ళకే ఇచ్చేస్తామని చెప్పేసి పూజ అయిన తర్వాత వీళ్ళకి ఇస్తాను ముగ్గురికి. మేమైతే ఇలా చేస్తాము వరలక్ష్మి వ్రతం. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే సింపుల్గా ఇట్లా చేసుకున్నాము. వాళ్ళైతే మా పక్క అయితే పసుపు అయితే ఎక్కువ పెట్టించుకోరు, కాళ్ళకి చేతులకి అంతా పసుపు అసలు పెట్టించుకోరు, వద్దు అని చెప్తారు, భయమేస్తుందంట వాళ్ళకి. ఏదన్నా దెయ్యాలు అట్లంతా వస్తాయని చెప్పేసి వద్దు అట్లా పుయ్యొద్దు అని చెప్తారు. ముఖంకి కాళ్ళకి చేతులకి పెడతాము అంటే, అందుకోసం ఊరికే పసుపు మాత్రం ఇట్లా పెట్టేస్తాను అంతే నేను. ఇంకా వీళ్ళ ముగ్గురికి అయితే ఇచ్చేస్తున్నాను. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుకి పెళ్ళయింది, వాళ్ళ కోడలు, ఆమెకు కూడా ఫోన్ చేసి చెప్పినాను కుంకుమ తీసుకొని పోదురండి అని చెప్తే వచ్చినారు. మా ఫ్రెండ్ వాళ్ళ కోడలు, ఆమెకి కూడా కొత్తగా వచ్చింది కదా ఈరోజు, అందుకే ఆమెకి కూడా శారీ పెట్టేసి అట్లా కుంకుమ ఇచ్చేస్తూ ఉన్నాను. చూడండి కొత్త పెళ్లి కూతురు కదా, కొత్తగా వచ్చింది ఫస్ట్ టైం మా ఇంటికి. ఎక్కడో వాళ్ళు ఫంక్షన్కి రెడీ అయినారు, తొందరగా పోవాలా ఆంటీ అని చెప్పేసి, గ్రూప్ రేషన్ ఉందని ఇక్కడ కుంకుమ తీసుకొని పోదాము అని చెప్పేసి ఇక్కడ వచ్చేస్తున్నారు ఫస్ట్. వీళ్ళంతా జాబ్ చేస్తారు, సెలవుల కోసం వచ్చినారు, పెళ్ళి కదా అందుకే సెలవుల్లో వచ్చేస్తున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ కోడలు. ఇంకా వీళ్ళైతే బయలుదేరుతూ ఉన్నారు, పైస్ వస్తాము అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ కోడలు అంతా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.